ఇక్కడ నిద్ర మబ్బు గురించి మాట్లాడాలి. నేను ముఖ్యంగా స్కూల్లో, కాలేజ్లో ఉండేటప్పుడు ఈ నిద్ర మబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉండేది. ఈ షాపు బిజినెస్ కొద్దిగా పెట్టిన టైంలో కూడా నిద్ర మబ్బు అనేది ఎక్కువగా ఉండేది. అప్పుడప్పుడు వెహికల్ పైన వెళ్ళేటప్పుడు చాలా వరకు నాకు డౌట్ వస్తుండే, ఈ ఇతను ఎలా నడుపుతారు బండి, కారు అని. ఒకప్పుడు మా తాత అవ్వ కలిసి పోయాము. మా అవ్వకు తాతకు, మా తాతకు పానం బాగాలేదు, హైదరాబాద్కి వెళ్ళి చూపించాము, ట్యాబ్లెట్లు అది ఇది తీసుకున్నాము. వచ్చేటప్పుడు రేపు పోదు బాబు అని మా తాతని మా అవ్వకి చెప్పినారు వేరే వాళ్ళు. నేనుండి పోదామన్నా. ఇక్కడ డ్రైవర్ ఎలా తీసుకొచ్చాడో డ్రైవర్కే తెలవాలి, అది మామూలు విషయం కాదు. నాకైతే ఏ జర్నీలో చూసినా ఎక్కువ నిద్ర వచ్చేది. ఇప్పుడు చూడండి ఆవలింపు వస్తుంది. ఇప్పుడు ఆవలింపు ఈ నిద్ర వస్తుంది కాబట్టి టాపిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మామూలుగా తీసుకురాలే ఆ నిద్ర మబ్బులో నాకు చాలాసార్లు గమనించా. కార్ డ్రైవర్ చాలా స్ట్రిక్ట్గా నడుపుతుంటారు, ఒకసారి కార్ డ్రైవర్కి నిద్ర మబ్బు వస్తుంటుంది. అలాంటి టైంలో కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి గద్వాల్కి వచ్చే టైంలో అతను ఈజీగా వచ్చేసాడు. మళ్ళీ అతని నిద్ర వచ్చిందా లేదా దేవునికి ఎరక. ముఖ్యంగా నా వల్ల ఇక్కడ ఆ రోజు ఒకరోజు ఉండిపోవచ్చు, నేను ఉరుకులాడుకుంటా చెప్పాను. అతని ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చి గద్వాల్లో పెట్టాడని చెప్పుకోవచ్చు. అది మామూలు విషయం కాదు. ఇలానే నిద్రమబ్బు అనేది ఇంకొక ఇన్సిడెంట్. నేను, మా డాడీ, మా అమ్మ, మా చెల్లి కలిసి తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతికి వెళ్తుంటే ఒక తాళ్ళ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అతని నిద్రమబ్బు ఉన్నదనుకు గుద్దడం జరిగింది అని ఇక్కడ మా ఫాదర్ కూడా చెప్పడం జరిగింది. ఆగున్న లారీని గుద్దారు. ఆ టైంలో చనిపోతుండే ఒక చిన్న నిద్రమబ్బు చూసారా. నేను చాలాసార్లు కూడా బండిపైన వచ్చేటప్పుడు మా డాడీ నడిపేది, వెనకలో కూర్చునేది నేను. నాకు చాలా వరకు నిద్రమబ్బు వచ్చేది. ఒక ఛాయ్ తాగాలి అని ఇక్కడ మా ఫాదర్ చెప్పేవాళ్ళు, మా అమ్మ చెప్పేది, ఇంకా బయట వచ్చేసి బయటి వాళ్ళు కూడా చెప్పేది. స్కూల్లో సార్ వాళ్ళు ఇక్కడ చెప్పారు, ఇలా ఛాయ్ తాగాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి అని. కానీ అక్కడ ఛాయ్ అనేది దొరకకుండే. స్కూల్లో అయితే నిద్ర వస్తే ఇట్లా నిద్రపోయేది. కానీ కొందరు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసుకుంటా వినారు అని చెప్పుకోవచ్చు. ఇంకా చదువురాళ్ళ సంగతి ఇంకా మాట్లాడకూడదు. నిద్రమబ్బు అలానే ఇంటర్లో అంటే నిద్రమబ్బు కావాలి, నిద్ర పోవాలి, నిద్ర పోవాలి అని ఉండేది ఇంటర్లో. కానీ ఆ టైమింగ్స్ అనేటివి నిద్రకి లేకుండా చేశారు, అంటే నిద్ర ఉండకుండా చేశారని చెప్పుకోవచ్చు. అలా ఉంటాయి టైమింగ్స్. మార్నింగ్ 5 o'clock, హాలిడే లేకుండా ప్రతిరోజు ఆ టైమింగ్సే ఉంటాయి. ఏదైనా హాలిడేస్ వచ్చి బయటికి పోలే తప్ప వాళ్ళు ఎలా స్ట్రిక్ట్ టైమింగ్స్. 5కి లేపితే నైట్ 10-11 అవుతుంది. ఇంకా మామూలు విషయం కాదు. క్రమశిక్షణ అంటే ఇంటర్లోనే అని చెప్పుకోవచ్చు. చాలా వరకు నాడు గోడలు ఉంటాయి. మాకు ఈ ఫోన్ కూడా తీసుకుపోనియాలి. ఆ టైంలో చాలామంది ఇలా క్లాస్కి వచ్చి నిద్రపోతుండి, ఇంకా నాకు నిద్ర వచ్చినప్పుడు నేను నిద్రపోతుండి. అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు నిద్ర పోదాము అనే ఆలోచన రావట్లేదు. నేను మార్నింగ్ త్వరగా లేస్తాను, కానీ నాకు నిద్ర సరిపోతుంది. కొద్దిగా ఇప్పుడే ఆవలింపులు అనేటివి వచ్చాయి. అందుకోసం ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చానని చెప్పుకోవచ్చు. మామూలుగా అప్పటికి ఇప్పటికి చాలా వేరే చూసుకుంటే ఇంప్రూవ్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. ఇదే చదివింటే నేను కలెక్టర్ అయ్యేవాడిని అని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, బయటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఎందుకు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చదువుకొని రాసి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నీకు అని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది నా
నిద్ర స్టోరీ. ఇక్కడ చదివే వాళ్ళు ఎలా చదువుతున్నారో వాళ్ళకే తెలవాలి. ఇక్కడ ఆ టైంలో నా కండిషన్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.